తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వాటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో మీ ప్రభుత్వం, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధానాలపై, అలాగే చేసిన అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో శ్వేతపత్రం రిలీజ్ చేసిన పరిస్థితి. ఎట్లా చూస్తారండి? హరీష్ రావు చెప్తున్నారు, మేము అప్పు తీసుకున్న మాట వాస్తవమే, కానీ ఆ అప్పును మేము సృష్టించాము, సంపద పెంచాము, హైదరాబాద్ని డెవలప్ చేశాము, తెలంగాణని అగ్రగామిగా తీర్చిదిద్దామని చెప్పేసి హరీష్ రావు చెప్తుంటే, లేదు లేదు అప్పులు, మీరు తిన్న అప్పులని మేము కక్కిస్తామని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది. ఎట్లా చూస్తారండి? కాంగ్రెస్ బుద్ధి జ్ఞానం లేని మాటల కింద చూస్తారు. వాళ్ళకి అసలు పరిపాలన అంటే ఏంటి, ఒక రాష్ట్రాన్ని పరిపాలించేటప్పుడు ఏం చేస్తుంది, వాళ్ళకి అప్పులు అప్పులు అప్పులని పిచ్చిగోలు చేస్తున్నారు. అప్పులు చెయ్యని రాష్ట్రం ఏదైనా ఉందా, అప్పులు చెయ్యని దేశం ఏమైనా ఉందా? వాళ్ళకి పరిపాలన అంటే అదే. అప్పులు చేస్తారు, అభివృద్ధి పనుల కోసం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు దాన్ని. అప్పులు తీసుకుని తప్పుడు మార్గాలు ఏమైనా చేస్తే తప్పితే, అప్పులు తీసుకుని ప్రాజెక్టులు కట్టారు, విద్యుత్తు ఎన్ని టైంలో పెరిగినాయి, విద్యుత్ ఆస్తులు ఎంత పెరిగినాయి, విద్యుత్ మీద ఇంత అప్పు ఉందంటారు. మరి 16 గంటలు, మీరు 50 ఏళ్ళు పరిపాలనలో 6 గంటలు కూడా ఇవ్వలేదు కరెంటు, 16 గంటలు, 25 గంటలు, 4 గంటలు మేము ఇస్తాను, లేదు 16 అని మీరు చెప్తున్నారు. 16 కొన్నిసార్లు 19 గంటలు ఇచ్చాను. అయినా సరే మీ తప్పుడు లెక్కలు చెప్పారా, 19 మేము ఇచ్చాం కదా. మరి అంత ఇస్తున్నామంటే ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఎన్ని పెరిగినాయి, సబ్స్టేషన్స్ ఎన్ని పెరిగినాయి, 2014 ఇప్పటికి ఎంత పెరిగినాయి, ఆస్తులు ఏం పెరిగినాయి, ఇవన్నీ చూడాలి. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి అప్పులు తీసుకుని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనే పదమే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి పరిపాలన అంటే తెలియదు. పరిపాలన అంటే వాళ్ళకి ఏంటి, ఏదో కూర్చుంటాం, ఆఫీసర్స్ మీద వదిలిపెట్టడం, దోచుకుంటాం, దాచుకుంటాం, అబద్ధాలు ఆరబోతా, అవినీతి చేయటం తప్పితే వాళ్ళకి పరిపాలన అంటే ఏం తెలియదు. పరిపాలన అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి. ఇవాళ తెలంగాణ దేశం మొత్తం మీద తెలంగాణ వైపు చూసే స్థాయికి తెలంగాణ ఎదిగింది 9.5 ఏళ్లలో. 9.5 ఏళ్లలో తెలంగాణ గతంలో ఏంటి, గతంలో కంబైన్డ్ ప్రాబ్లం ఉన్న తెలంగాణ కొత్తగా జాగ్రఫికల్గా విడిపోయింది, కానీ అప్పుడు తెలంగాణ ఈ భూభాగం ఉంది కదా, కొత్తగా దింపలేదు కదా. ఆ భూభాగం పరిస్థితి ఏంటి అప్పుడు, ఈ భూభాగం పరిస్థితి 14 ముందు మీ 50 ఏళ్ళ మీ పరిపాలనలో ఏంటి పరిస్థితి, ఇవాళ పరిస్థితి ఏంటి. ఇవాళ తెలంగాణ అంటే దేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్లో నెంబర్ 2 స్థానంలో ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఇవన్నీ తెలియ. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎందుకు వస్తుంది నెంబర్ 2? మీరు చెప్పినట్టు దివాళా అయితే పిచ్చి వాగుళ్ళు, పిచ్చి కోతలు, ఏదో అంటే కాలయాపన చేయటం కోసం వీళ్ళు ఇప్పుడు చేతకాని ఏం చేశారు. ఇప్పుడు ఆల్రెడీ డెఫిసిట్ కేంద్రానికి, కేరళ ఇది బెంగళూరు గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ 5 ప్రామిస్ చేశారు. ఇప్పుడు డబ్బులు లేవు అని నిన్న స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఆర్థిక మంత్రి అక్కడ పరిగెత్తాడు ఢిల్లీకి. డబ్బులు లేవు, ఏ పథకాలకి డబ్బులు లేవు. ఉన్న డబ్బులు ఏంటి, ఆ డబ్బులతో ఏం చేయాలి, మీకు చేత కాదు, మాకు చేతనే ఉంది కనుక మేము అప్పు చేసాము, రాష్ట్రాన్ని డెవలప్ చేసాము. ఇవాళ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్స్గా ఇవాళ ఆంధ్ర ఉంది, తెలంగాణ ఉంది. ఇవాళ ఇండియాలోనే 2వ స్థానం పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2వ స్థానం ఎందుకు వస్తుంది, బాగాలేకపోతే? అప్పులు భయం అయితే వీళ్ళ దరిద్రం కోసం అదే చెప్తున్నాయి. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ దరిద్రులు ఎట్లా అంటే ఢిల్లీకి దాసోహం. వీళ్ళు ఇప్పుడే మొదలైంది కదా దరిద్రం. క్యాబినెట్లో శాఖలు నిర్ణయించడానికి కూడా లిస్టు ఢిల్లీకి వెళ్ళాలి. ఈ ఢిల్లీకి దాసోహం ఈ దౌర్భాగ్యం ప్రజలు ఎక్కడో చిన్న పొరపాటులో వీళ్ళకి ఇచ్చారు తప్పితే అవకాశం. ఎన్నాళ్ళు 9.5 ఏళ్ళు తెలంగాణ ఎలా బతికింది? ఆ 2 పార్టీలని, ఢిల్లీ అధికారం ఉన్న 2 అధికారంలో అపోజిషన్లో 2 పార్టీలని శంషేర్గా ఎదుర్కొని మేము తెలంగాణ వాయిస్ ఇది అని గట్టిగా నిలబడింది. ఇవాళేమో తెలంగాణ వాయిస్ లేదు, ఏం లేదు. తెలంగాణ వాయిస్ని పక్కన పెట్టేసేసి ఢిల్లీ దాసుల వాయిస్ వచ్చేసింది.